పాలకులారా, నాయకులారా, అధికారులారా, ఒక్కటి మాత్రం బాగా మీరు ఆలోచించవలసినటువంటి విన్నపం ఏమిటంటే, ఎంతోమంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేయాలి అనే ఆతృతలో వాళ్ళు సర్వస్వాన్ని ధారపోసి చదువుకుంటారు. ఎవరిదైనా సరే చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ మార్కులను బట్టి ఏ ఏ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయో ఆయా ప్రాంతాల్లో వాళ్ళ మార్కులను బట్టి ఎవరు ఉద్యోగాలు వాళ్ళకిచ్చేయండి. రిజర్వేషన్ ఉంటే కూడా దాన్ని బట్టి ఆ ప్రాంతం వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వండి. అంతేకాని 100 ఉద్యోగాలున్నాయని చెప్పి లక్షల మంది పిల్లలతో పరీక్షలు రాయించి లక్షల మంది పిల్లల్ని ఇంటర్వ్యూల పేరుతో అధికారుల చుట్టూ తిప్పుకొని వాళ్ళ కాలాన్ని వృధా చేయకండి. ఎంత తిప్పినా కూడా